హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అయితే ఈ రోజు మనం కాలింగ్ బ్లాగ్ చేయబోతున్నాం. అయితే నియర్లీ ఆల్మోస్ట్ ఒక 5 to 6 పీపుల్ నాకు ఫామ్ ఫిల్ చేశారు అయితే నాతో పాటు బిజినెస్ స్టార్ట్ చేయడానికి. సో లెట్స్ సీ వాళ్ళతో కాల్ నేను మాట్లాడతాను, సో దట్ అది మీకు అసలు యూజ్ అవ్వచ్చు ఇన్విటేషన్ అనేది. సో డైరెక్ట్గా మనం స్టార్ట్ చేద్దాం లేట్ చేయకుండా. ఆ 5 పీపుల్తో అయితే ఏ పర్సన్ ఎలా ఉంటాడో మనకి తెలియదు. సో ఫస్ట్ టైం మనం కాంటాక్ట్ అవుదాం. సో బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ అన్నారు, ఫామ్ ఫిల్ చేశారు. ఐ హోప్ ఎవ్రీ పర్సన్ అయితే అందరూ ఎన్రోల్ అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లెట్స్ సి కంటిన్యూస్ గా ఒక 5 to 6 కాల్స్ నేను చేయబోతున్నాను ఈ వీడియోలో. హలో హలో, హాయ్ జయశంకర్ మాట్లాడేది. యా యా హాయ్ జయశంకర్, నా పేరు అమర్. యా ఇన్స్టాగ్రామ్ లో ఒక ఫామ్ ఫిల్ చేసావు జయశంకర్, అయితే ఆన్లైన్ బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంది అని గుర్తుందా? యా ఎస్ జయశంకర్, అయితే కాస్త ఇప్పుడు డీటెయిల్స్ నేను షేర్ చేయడానికి కాల్ చేశాను. ప్రజెంట్ కంఫర్టబుల్ ఒక 5 minutes? ఇట్లా బైక్ ఓకే, బయట ఉన్నావా? ఓకే ఓకే, ఏ టైం ఫ్రీ అవ్వగలవు? ఓకే 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 జయశంకర్, మేక్ షూర్ ఒకవేళ 15 minutes లో ఫ్రీ అయితే నాకు కాంటాక్ట్ అవ్వు, ఓకేనా? డిస్కస్ చేద్దాం. ఓకే జయశంకర్. సో ఫస్ట్ పర్సన్ అయితే జయశంకర్, ఆ అబ్బాయి బయట ఉన్నాడు. సో నెక్స్ట్ ఒక 10-20 minutes లో కాల్ చేస్తా అన్నాడు. లెట్స్ వెయిట్ అండ్ మీన్ వెల్ ఇంకో పర్సన్ కాల్ చేద్దాం. పేరు అమ్ము అంట. లెట్స్ సి. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది, దయచేసి ఓకే, ఇంకో నంబర్ కాంటాక్ట్ అవుదాం. సో ఇప్పుడు ఒకలా ఇదే నేను కాల్ చేసిన ఆ పర్సన్ కాల్ లిఫ్ట్ చేయలేదు. మాక్సిమం ఇంకోసారి నేను ట్రై చేస్తాను, ఓకేనా? ఎనీ లీడ్ నాకు వచ్చిన తర్వాత నేను మాక్సిమం 2 times కాల్ చేస్తాను. ఆ పర్సన్ నుంచి రెస్పాన్స్ రాకపోతే నేను ఆ పర్సన్కి వాట్సాప్లో మెసేజ్ చేస్తాను. సో నేను కాంటాక్ట్ అయ్యారు మా టీం వాళ్ళు, బట్ నీ సైడ్ నుంచి ప్రాపర్ రెస్పాన్స్ రాలేదు, నీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంది అంటే నాకు ఒకసారి మెసేజ్ చేయని చెప్పి ఈ విధంగా నేను వాట్సాప్లో వాళ్ళు కాంటాక్ట్ అవుతాను. సో వాళ్ళు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ నాకు రెస్పాన్స్ ఇస్తారు, ఈసారి పక్క వాళ్ళు కాల్ ఆన్సర్ చేస్తారు. సో ఈ రకంగా ఇప్పుడు ఓన్లీ ఈ పర్సన్కి ఓన్లీ 1 time నేను కాల్ చేశాను. అండ్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ఒకసారి కాల్ చేస్తాను. ఒకవేళ ఆన్సర్ చేయకపోతే డైరెక్ట్గా నేను చాటింగ్ స్టార్ట్ చేస్తాను అనమాట, ఓకేనా? సేమ్ మీరు ఇది ఫాలో అవ్వచ్చు మీకు ఎవరైతే కాల్ లిఫ్ట్ చేయకపోతే. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ కాంటాక్ట్, నెక్స్ట్ లీడ్. హలో, హాయ్ దీపక్. హలో హలో దీపక్ మాట్లాడేది. అవును దీపక్ ఎవరు? యా హాయ్ దీపక్, నా పేరు అమర్. ఇన్స్టాగ్రామ్ లో ఒక ఫామ్ ఫిల్ చేసావు దీపక్, ఆన్లైన్ బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంది అని. అవును సార్ చెప్పండి. యా దీపక్, దాని రిగార్డింగ్ కాల్ చేశాను. సో ప్రజెంట్ కంఫర్టబుల్ ఒక 5 minutes? పర్లేదు సార్ చెప్పండి. ఎస్ దీపక్, కాస్త నీ గురించి చెప్పా దీపక్. ప్రజెంట్ నువ్వేం చేస్తూ ఉంటావు, ఎక్కడ ఉంటావు? నేను ప్రెసెంట్ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను సార్. ఓకే అండ్ నేను కడప నేటివ్. ఓకే, నేటివ్ ప్లస్ కడప అండ్ స్టిల్ స్టూడెంట్, ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నావు. బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్. ఓకే నైస్ దీపక్, బట్ అయితే నువ్వు ప్రెసెంట్ స్టూడెంట్ కదా, ఎడ్యుకేషన్ తో పాటు ఐ థింక్ ఫైనల్ ఇయర్ లో నువ్వు జాబ్స్ కూడా అప్లై చేస్తూ ఉండొచ్చు ఈ టైంలో. అవునవును సార్. సో మరి ఆన్లైన్ బిజినెస్ ఎందుకు అప్లై చేసావు? ఎనీ రీజన్? అంటే ఇండిపెండెంట్ గా ఉండాలి కదా సార్. లైక్ ఇప్పుడు ఓన్లీ జాబ్ తోనే సెటిల్ అవ్వాలంటే అవ్వడం కష్టం ఇప్పుడు జనరేషన్. సో అందుకు ఇలా పార్ట్ టైం లాగా కూడా చేసి దాన్ని ఉంటుంది కదా. యా 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 యా, ఐ కెన్ సో అండర్స్టాండ్. అందుకు యా ఓకే ఓకే, నైస్ నైస్ రిప్లై దీపక్. సో వెరీ నైస్. అయితే సో మంచి మైండ్ సెట్ నీది. ఎస్ దీపక్, కాస్త నేను డీటెయిల్స్ ని కొద్దిగా షేర్ చేస్తాను. అండ్ బిఫోర్ దట్ నాకు కాస్త కన్ఫర్మేషన్ ఇవ్వవా? నీకు మా టీం వాళ్ళు ఏమైనా కాల్ చేశారా, లేదా ఇదే ఫస్ట్ కాలా నీకు? మీది కంపెనీ సార్? నో, మాది కమ్యూనిటీ. సో మేము ఎవరైతే స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్ ఎవరైతే పార్ట్ టైం బేసిస్ లో ఇన్కమ్ ఎక్స్పెక్ట్ చేస్తారో వాళ్ళకి మేము హెల్ప్ చేస్తూ ఉంటాము. సో ఏమైనా ఎనీ కాల్ వచ్చిందా నీకు, లేదా ఇదే ఫస్ట్ కాలా? అంటే ఇలాంటివి వస్తూ ఉంటాయి సార్. లైక్ చాలా అప్లై చేస్తుంటాం కదా అలా కూడా. అచ్చా ఓకే, చాలా ఫార్మ్స్ అప్లై చేసావా? ఇంకా సార్ నాకు వస్తూ ఉంటాయి, డైలీ ఒకటన్నా వస్తుంది. లైక్ ఈ రోజు చేస్తారు. ఓకే ఓకే ఓకే, అయితే ఐ మీన్ మాక్సిమం ఆపర్చునిటీస్ కోసం సెర్చ్ చేస్తూ ఉన్నట్టున్నావు. అవును సార్. అంటే ఒకదాని మీద డిపెండ్ అవ్వలేం కదా సార్. యా యా యా, పర్ఫెక్ట్. యా కరెక్ట్ దీపక్. అండ్ సో కాస్త నీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా దీపక్ ఆన్లైన్ బిజినెస్ ప్రకారంగా? ఏమైనా మీటింగ్స్ ఏమైనా అటెండ్ అవ్వడం కానీ ఆన్లైన్ లో, లైక్ ఎనీ బ్రాండ్ తో కొలాబ్ అవ్వడం కానీ, ఎనీ ఎక్స్పీరియన్స్? డిజిటల్ మార్కెటింగ్ గురించి వీడియోస్ చూసాను సార్, స్టార్ట్ చేద్దామని. ఓకే నైస్. చాలా చాలా సైట్స్ లలో చాలా డాష్ బోర్డ్స్ లో పేమెంట్ చేశాను, రీచ్ అయ్యాను. బట్ సరైన గైడెన్స్ లేక అంత ఆల్మోస్ట్ ఒక 5K అప్పు దాకా లాస్ అయ్యాను. ఓకే ఓకే, సో అండ్ డిజిటల్ నెక్స్ట్ మార్కెటింగ్. అప్లికేషన్ మార్కెటింగ్ చూసాను.
అందులో కూడా ట్రై చేశాను, అదే వర్కౌట్ అవ్వలేదు సార్. ఓకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు రీసెంట్ గా ఫర్ ఎవర్ గురించి కూడా విన్నాను. ఓకే. ఫరెవర్ గురించి ఐడియా ఉందా? ఆ, ఉంది సార్. ఓకే. ఓకే. సో అయితే ఫరెవర్ స్టార్ట్ చేసావా లేదా జస్ట్ విన్నావు అంతేనా? అది ఆల్మోస్ట్ మొత్తము క్లాసెస్ అన్ని అటెండ్ అయ్యాను. అండ్ నెక్స్ట్ క్లాసెస్ అటెండ్ అయ్యి రిజిస్టర్ అయ్యాను సార్. రిజిస్టర్ అయ్యేటప్పుడు స్టాప్ అయ్యాను సార్. ఓకే. ఓకే. లైక్ ఓకే. 30,000 పేమెంట్ ఉంటుంది కదా, పర్చేస్ చేయాలి కదా. యాహ్! ఐ నో. సో నేను ఎలా ఎఫర్ట్ చేయగలను సార్? యాహ్! ట్రూ. సో జస్ట్ విన్నావు, మొత్తం నీకు బాగా నచ్చింది. కానీ అమౌంట్ ఒక ప్రాబ్లమ్ వల్ల నువ్వు ఆపేసావు. అంతేనా? అండ్ ఆల్సో నేను నాకు రెఫర్ చేసిన వాళ్ళకి చెప్పాను సార్, ఎవరైనా బై చేసే వాళ్ళంటే అలా నా రెఫరల్ కింద బై చేయించండి అనేసి రిక్వెస్టింగ్ గా అడిగాను. ఓకే. ఆ! లైక్ అంటే ఎవరైనా కూడా జాయిన్ అవుతూ ఉంటారు కదా, అవునవును. అలా అడిగాను. బట్ నో రెస్పాన్స్ సార్ వాళ్ళ దగ్గర నుండి. ఓకే. సో అలా యాక్సెప్ట్ చేయరు, వాళ్ళ వర్కింగ్ ప్రాసెస్ అలా ఉండదు వాళ్ళది ఫరెవర్‌ది. బట్ ఓకే. సో అయితే మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఆల్రెడీ నువ్వు అన్ని ఎక్స్‌పీరియన్స్ అయ్యున్నావు ఆల్రెడీ. బట్ నేనైతే వితౌట్ అయితే టైం వేస్ట్ చేయకుండా రెడీగా నీకు పాయింట్ షేర్ చేస్తాను నేను. దీపక్, ఫస్ట్ థింగ్ ఏంటంటే అయితే నువ్వు ఫరెవర్ ఏదైతే విన్నావో, బట్ దిస్ ఇస్ నాట్ ఫరెవర్. ఫరెవర్ లివింగ్ కాదు ఇది. మన ఇండియన్ బ్రాండ్‌తో మేము కొలాబ్ అయ్యామనమాట. నేమ్ విన్నావా? వెస్టీజ్ అనే పేరు విన్నావా? వెస్టీజ్. ఓకే. సో ఇదేంటంటే ఒక ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ బ్రాండ్ అనమాట. అయితే మేము ప్రెజెంట్ దీంతో కొలాబ్ అయ్యి మేము ప్రెజెంట్ వర్క్ చేస్తున్నాం. సో ప్రాసెస్ ఏంటంటే వర్కింగ్ మొత్తం సేమ్ ఎఫ్ఎల్పి లైక్ ఫరెవర్ లాగే ఉంటుంది. బట్ అయితే ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేయడం కావచ్చు, లేదా వర్కింగ్ ప్రాసెస్ కావచ్చు, ఇట్ ఈస్ వెరీ సింపుల్. అయితే ఎనీ పర్సన్ దీంట్లో స్టార్ట్ అవ్వచ్చు అనమాట. సో అయితే నీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది సేమ్ ప్రాసెస్ పైన ఉంది అంటే నేను నీకు అసలు డీటెయిల్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. లేదు సార్ మళ్ళీ సేమ్ అదే అంటే నేను చేయలేను అంటే నో ఇష్యూ. ఎస్, పర్చేజ్ ఉంటుంది, మినిమం చేయాల్సి వస్తుంది. బట్ అయితే నో పర్టికులర్ రూల్ ఏమి ఉండదు. అయితే నువ్వు పక్కా 10,000 20,000 అలా ఏమి ఉండదు నీకు. యూ కెన్ స్టార్ట్ విత్ 500 1,000 2,000 యాజ్ యువర్ విష్. అండ్ మనం డైలీ యూజ్ చేసే గూడ్స్ ఉంటాం. రిటర్న్స్ యాజ్ యువర్ పెర్ఫార్మెన్స్, నీ పెర్ఫార్మెన్స్ పైనే ఉంటుంది. మనం చేసే పెర్ఫార్మెన్స్ మనం చేసే టర్న్ ఓవర్ బేసిస్ పైన ఉంటుంది. సో అండ్ అయితే నీకు అసలు డీటెయిల్స్ నీకు కొద్దిగా షేర్ చేస్తాను యాక్చువల్గా వర్క్ పరంగా ఎలా ఉంటుంది అని. యాక్చువల్గా దీపక్, నా పేరు అమర్, నేను నెల్లూరులో ఉంటాను, ఆంధ్రప్రదేశ్. బేసికలీ విన్నర్ సర్కిల్ అనే ఒక కమ్యూనిటీ రన్ చేస్తూ ఉంటాను అనమాట నేను యాజ్ ఎ బిజినెస్ ఓనర్. ఈ విన్నర్ సర్కిల్ సేమ్ యాజ్ ఎ స్టూడెంట్స్ 18+ ఉంటారో వాళ్ళకి మేము గైడ్ చేస్తూ ఉంటాము త్రూ సోషల్ మీడియా బిజినెస్ ఎలా బిల్డ్ చేయాలి అని. సో ఏం సోషల్ మీడియాలో మనం కొలాబ్ అవుతాం, వెస్టేజ్ బ్రాండ్తో కొలాబ్ అయ్యి, సో బ్రాండ్కి మనం ప్రాఫిట్స్ ఇప్పిస్తూ మనం రెవెన్యూ జనరేట్ చేస్తాం అనమాట. ఓకేనా? అండ్ ఇక్కడ వర్క్ పరంగా చెప్పాలంటే 5 డొమైన్స్ ఉంటాయి, లైక్ లీడ్ జనరేషన్, రెవెన్యూ జనరేషన్, కాలింగ్స్, చాటింగ్ అండ్ పర్సనల్ బ్రాండింగ్. ఈ 5 డొమైన్స్ లో మనం వర్క్ చేస్తాం అనమాట. అండ్ ఎస్, అయితే ఈ డొమైన్స్ పరంగా ఏమైనా నాలెడ్జ్ ఉందా నీకు, లేదా ఫస్ట్ టైం వింటున్నావా? అంటే ఫస్ట్ టైం వింటున్నాను, బట్ ఐడియా ఉంది సార్. లైక్ కాలింగ్ అంటే ఏదైనా చాట్ బాట్ లాగా హెల్ప్ చేయడం అలాగా సార్? ఎగ్జాక్ట్లీ. అయితే కొంతమంది మన క్లయింట్స్ వస్తూ ఉంటారు, ఏవైతే బిజినెస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. సో వీ విల్ గైడ్ దెమ్. సో మనం వాళ్ళు రిక్రూట్ చేసుకుంటూ ఉంటాం త్రూ రిక్రూట్మెంట్. సో అండ్ అయితే ఈ లీడ్ జనరేషన్, రెవెన్యూ జనరేషన్ గురించి ఐడియా ఉందా? నో సార్. ఓకే. నో ఇష్యూ. వీటి పరంగా మేము ట్రైనింగ్ ఇస్తాము డెఫినెట్గా. అయితే టోటల్ నోకల్లో మా బిజినెస్ నువ్వు చేయగలవు, నీకు ఇంట్రెస్ట్ ఉంది సేమ్ అలాగే మాకు నువ్వు ఫిట్ అయ్యావు అనుకో, సో నీకు ట్రైనింగ్స్ అన్నీ ఉంటాయి వీటిలో ఎలా నువ్వు డెవలప్ అవ్వాలని. ఓకేనా? అండ్ బట్ అయితే వన్ ప్రాబ్లం ఏంటంటే దీపక్, అయితే అయితే 3 hours టైం పడుతుంది ఇదంతా మొత్తం నీకు అర్థమయ్యేలా చెప్పడానికి. లైక్ బ్రాండ్ గురించి కావచ్చు, వర్కింగ్ ప్రాసెస్ కావచ్చు, సిస్టమ్ గురించి మొత్తం. బట్ బట్ జెన్యూన్ గా ఉండాలి. లైక్ నేను టైం ఇన్వెస్ట్ చేసినప్పుడు నాకు మనీ రిటర్న్స్ వచ్చేలాగా ఉంటే నేను చేయగలుగుతాను. ఇప్పుడు కాకపోతే నాకు ఫ్యూచర్ లో వస్తుందని గ్యారెంటీ ఉంటే కానీ నేను జాయిన్ అవుతాను. ఓకే. షూర్. నీకు దాని పరంగా గ్యారెంటీ నాదే ఉంటుంది. డోంట్ ట్రస్ట్ బ్లైండ్లీ. నన్ను బ్లైండ్ గా నమ్మొద్దు నేను చెప్పానని చెప్పి. నేను నీకు వచ్చి డీటెయిల్స్ చెప్తాను, దాన్ని బట్టి నువ్వు ప్రొసీడ్ అవ్వచ్చు నెక్స్ట్ అనేది. ఓకేనా? సో మేక్ షూర్ ఫస్ట్ థింగ్ అయితే దీనికి 3 hours టైం పడుతుంది. 3 hours మనం కాల్ అయితే డిస్కస్ చేయలేము. సేమ్ ఒక 3 days వర్క్ షాప్ ఉంటుంది మనకి. 3 days లైక్ ఎవ్రీ డే 1 hour సేమ్ లైక్ ఎఫ్ఎల్పి ప్రాసెస్ లోనే ఉంటుంది అనమాట. థింక్ ఎవ్రీ ఇండస్ట్రీ సేమ్ అలాగే ఉంటుంది. నీకు డే 1 రోజు మన బ్రాండ్ గురించి అండ్ బిజినెస్ కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు.
అండ్ డే 2 సెకండ్ సార్ ఇప్పుడు క్లాసెస్ అన్ని ఇప్పుడు ఈ వీక్ లోనే ఉంటాయా? కంటిన్యూస్గా 3 days ఉంటుంది. రేపటి నుంచి న్యూ బ్యాచ్ రేపు స్టార్ట్ అవుతుంది. ప్రెసెంట్ నాకు ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతున్నాయి, సో అందుకు ఓకే, ఎగ్జామ్స్ ఎప్పుడు కంప్లీట్ అయిపోతాయి నీకు? ఈ మంత్ ఎండ్ కల్లా అయిపోతాయి సార్ అన్ని. ఓకే, మంత్ ఎండ్. ఓకే, సో అయితే ఐ థింక్ 1 hour డైలీ టైం స్పెండ్ చేయలేవా? డేకి 1 hour? లైక్ మనం చదివే ఎగ్జామ్స్ కదా సార్. ఓకే ఓకే ఓకే, యా యా యా, ఎగ్జామ్ ముందే చదువుతున్నాను. యా యా యా, ఓకే దెన్ అయితే ఆఫ్టర్ ఎగ్జామ్స్ మనం కాంటాక్ట్ అవుదాం మళ్ళీ, ఓకేనా? సో వెన్ ఎవర్ యువర్ కంఫర్టబుల్ నాకు ఒకసారి నా నంబర్ సేవ్ చేసుకో అమర్ అని, ఓకేనా? అండ్ నేను నీకు కొన్ని డీటెయిల్స్ కూడా నేను షేర్ చేస్తాను, లైక్ వర్క్ షాప్ గురించి, అండ్ ప్లస్ నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ నీకు షేర్ చేస్తాను. అండ్ గో అండ్ వన్ చెక్ చేయి ఒకసారి, నీకు అంతా జెన్యూన్ అనిపిస్తే మళ్ళీ కనెక్ట్ అవుదాం మనం, ఓకేనా? ఓకే దీపక్, నైస్ టు మీట్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్ ఎగ్జామ్స్. యా, ఓకే, నైస్ టు మీట్ యూ. సి, కొన్నిసార్లు అబ్బాయి ఆడి ఎఫ్ఎల్పి అని ఒక ఫర్ ఎవర్ లివింగ్ ప్రోడక్ట్, లైక్ అయితే సేమ్ అది ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ, బట్ ఫారిన్ బ్రాండ్ అది. యా, అది గుడ్ బ్యాడ్ అది ఎవ్రీ అయితే ఐ థింక్ ఇట్స్ జెన్యున్ కంపెనీ, బట్ అయితే ఫారిన్ బ్రాండ్ కాబట్టి కాస్త ఎక్కువ కాస్ట్లీ ఉంటుంది. సో వేరియస్ రీజన్స్. సో ఈ అబ్బాయి ఆ పర్సన్ అయితే మొత్తం మీటింగ్ విన్నాడంట, బట్ అయితే 30,000 పే చేయాలని చెప్పి అక్కడ అబ్బాయి స్టక్ అయిపోయాడు. సో హీఈస్ ఇంట్రెస్టెడ్, బట్ ఒక మెయిన్ ప్రాబ్లం ఏంటి, అతనికి ప్రెసెంట్ ఎగ్జామ్స్ రన్ అవుతున్నాయి. సో అందుకే మనం కాస్త టైం ప్రొవైడ్ చేస్తాం. సో అయితే ఆఫ్టర్ ఎగ్జామ్స్ అయిన తర్వాత మళ్ళీ కాంటాక్ట్ అవుతాడు, లేదా మన నంబర్ సేవ్ చేసుకుంటాం. సో అబ్బాయికి మనం డీటెయిల్స్ పంపిస్తూ వెళ్తాం, ఓకేనా? సింపుల్. ఈ రకంగా అయితే ఎవరిని మనం ఫోర్స్ చేయకూడదు. అయితే లేదు నువ్వు ఇప్పుడే అటెండ్ అవ్వాల్సిందే అని చెప్పి నేను ట్రై చేశాను. అయితే 1 hour నువ్వు డేకి ఇవ్వలేవా అని. సో అతను అన్నాడు, సార్ కష్టం సార్, ఎగ్జామ్స్ కదా అని చెప్పి. సో నేను మళ్ళీ ఫోర్స్ చేయలేదు. సో లీవ్ ఇట్. అయితే మనకి నీడ్ ఉంది అని పక్క వాళ్ళకి అనిపించకూడదు. లేదు బ్రో నువ్వు పక్క అటెండ్ అవ్వాలి ఇలా అన్నాం అనుకో, ఆ పర్సన్ మీ దగ్గర నుంచి దూరం వెళ్ళిపోతాడు. ఏంటి అబ్బాయి, ఏంటి ఇతను అయితే ఇలా అతుక్కో ఉన్నాడు ఏంటి అని. సో ఎవరికి అలా నీడీగా అనిపించకూడదు. సో అయితే ఆఫ్టర్ ఎగ్జామ్స్ ఒకళ్ళు నీడ్ ఉంటే మళ్ళీ కాంటాక్ట్ అవుదాం నేను చెప్పాను. సో అక్కడ నా రెస్పెక్ట్ అలాగే ఉంది, అతని రెస్పెక్ట్ నేను అలాగే యాక్సెప్ట్ చేశాను. సో అతనికి అడిగింది నేను ఓకే అన్నాను, సేమ్ నా రెస్పెక్ట్ నా దగ్గర అలాగే ఉంది. సో ఇక్కడ ఎవరు పోగొట్టుకోలేదు. సో దట్ ఆ పర్సన్ మాక్సిమం ఛాన్సెస్ 90% అయితే అతను నన్ను కాంటాక్ట్ అవుతాడు. సో ఇప్పుడు నేను కొన్ని డీటెయిల్స్ పంపిస్తాను వాట్సాప్లో, అయితే లైక్ వర్క్ షాప్ పోస్టర్ కావచ్చు, లేదా నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్, ఈ 2 things పంపిస్తాను. అతను నాతో కనెక్ట్లో ఉంటాడు. సో మళ్ళీ మనం కనెక్ట్ అవుతాం. సో చాలా మంది ఇంకోటి ఏంటంటే, ఇది ఇక్కడ ఎఫ్ఎల్పి అనే పేరు వినగానే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది ఫరెవర్లో నుంచి చేస్తుంటే చాలా మంది టెన్షన్ పడిపోతారు, భయపడతారు. అయితే సేమ్ ఇదేనా, అది అయితే సేమ్ అలాగే ఉంటుందా అని. ఫీల్ ఫ్రీ, డైరెక్ట్గా చెప్పండి. ఇది ఫరెవర్ ఆడి ఒకసారి విన్నాడు కాబట్టి అయితే మీరు దాన్ని దాచడానికి వెళ్ళకండి. సో బికాస్ వెస్టేజ్ కూడా సేమ్ ప్రాసెస్లో రన్ అవుతుంది, ఇట్ సేమ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ, అది ఇది. డైరెక్ట్గా చెప్పండి, అయితే ఫరెవర్ నీకు ఆడి తెలుసు కదా, సో నేను అయితే సేమ్ ఒక బ్రాండ్తో కొలాబ్ అయ్యాను, ఆ బ్రాండ్ నేమ్ ఏంటి, వెస్టేజ్. ఇప్పుడే నేను చెప్పేశాను. సో దట్ అయితే అతను మీటింగ్ అటెండ్ అయిన తర్వాత అతను నన్ను క్వశ్చన్ చేయడు, అయితే ఏంటి బ్రో నాకు ముందే చెప్పలేదు, ఫర్ ఎవర్ లాంటిదే కదా అని చెప్పి నన్ను అడగడు అనమాట. సో ఎప్పుడైనా కానీ కాల్లో మీరు కాన్ఫిడెంట్గా ధైర్యంగా ఉన్నది చెప్పండి. దాన్ని బట్టి ఆ పర్సన్ కూడా ప్రాపర్గా నాలెడ్జ్, సేమ్ కరెక్ట్ మైండ్ సెట్తో మీటింగ్స్ అటెండ్ అవుతాడు. అప్పుడు ఆ పర్సన్ బిజినెస్ కూడా స్టార్ట్ చేస్తాడు, ఓకేనా? సో దట్స్ వై ఏ ప్రాబ్లం వచ్చినా టెన్షన్ పడకుండా దానికి ప్రాపర్గా ఆన్సర్ ఇవ్వండి. దట్స్ ద బెస్ట్ ఆప్షన్. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ కాల్. Yeah, let's go to the next call. ఏమో అప్పుడప్పుడు అసలు కాల్స్ పోకుండా ఉంటాయి జియో సిమ్ కొన్నిసార్లు మనం కాల్ చేస్తాం వెళ్తున్నట్టు ఉంటుంది, కానీ రింగ్ అవ్వదు, ఏం సౌండ్ రాకుండా ఉంటుంది. ఎవరికైనా మీకు అలా ఫేస్ చేస్తే ఒకసారి మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి ఒకసారి. సో ఎవరికైనా సేమ్ ప్రాబ్లం ఉందా, లేదా నా ఐఫోన్కి అలా ప్రాబ్లం వస్తుందో నాకు తెలియట్లేదు. లెట్స్ ట్రై వన్స్ అగైన్. ఇప్పుడు వర్క్ చేస్తుంది. రెస్పాన్స్ డాడీ నెక్స్ట్ కాల్ వెళ్ళిపోతుంది. 1 time ట్రై చేసాం, అండ్ నెక్స్ట్ టైం నేను కాలింగ్కి వచ్చినప్పుడు ఇంకోసారి ట్రై చేస్తాను. అప్పటికి రిప్లై రాకపోతే యూ నో ద ఆన్సర్, ఏం చేయాలో వాట్సాప్లో మనం వాళ్ళకి మెసేజ్ పంపుతాం. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ కాల్. అయితే ఒకేసారికి వరుసగా కాల్ చేస్తూ వెళ్ళకండి, ఓకేనా? సో అయితే మీరు సేల్స్ మెన్ కాదు, ఇక్కడ మీరు రిక్రూట్మెంట్ చేసుకున్నారు మీ బిజినెస్లో కావాల్సిన పీపుల్ని. సో సేమ్ లైక్ యాక్ట్ లైక్ ఏ బిజినెస్ ఓనర్. అయితే సేల్స్ పర్సన్ లాగా దీన్ని కొనండి కాల్ చేస్తారు కదా, అలా చేయకండి. అయితే ఒక ప్రొఫెషనల్ వేలో సేమ్ మైండ్ సెట్తో, బిజినెస్ మైండ్తో మీరు చేస్తే మీకు సేమ్ అలాగే ఉంటుంది. లేదు మీరు కాల్ చేస్తూ ఉన్నారు అనుకోండి, మీకు సేల్స్ మైన ఫీలింగ్ వస్తుంది. సో అయితే నేను చూడండి, అయితే నేను రికార్డ్ చేస్తున్నాను సేమ్, అయితే నా ఓన్లీ 1 time నేను కాల్ చేస్తాను. యాజ్ ఎ బిజినెస్ ఓనర్గా నేను ఫీల్ అవుతున్నాను, నాకు ఇప్పుడు కాల్ నేను చేయాలనిపించింది. సో దట్ ఇప్పుడు నేను కాల్ చేస్తున్నాను. సో ఇప్పుడు టైం ఎంతో తెలుసా, 6:46 టైం ఇప్పుడు 6:46. అండ్ దీంతో నాకు 7 o'clock ఒక సెమినార్ ఉంది, ఏదో వెబినార్ ఉంది. సో అది నేను చేయాలి. సో కానీ ఇప్పటికీ కాల్ చేస్తున్నాను. ఒకసారి మీరు ఆలోచించండి,
అయితే మీరు డేలో ఎంత ఖాళీ టైం ఉన్నప్పుడు మీరు కాల్స్ చేయకుండా కాముకు కూర్చో ఉంటారు, మళ్ళీ మీరు రిజల్ట్స్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ప్లీజ్ యాక్ట్ చేయండి. అయితే ఎక్కువ థింకింగ్ కన్నా యాక్షన్లోకి ఎక్కువ దిగండి. లేట్ చేయకుండా మనం ఇంకో కాల్ చేద్దాం. సో అతని పేరు శ్రీనాథ్ అంట. లెట్స్ కాల్. హలో, హలో శ్రీనాథ్. డైరెక్ట్గా కాల్ కట్ చేసాడు. సో కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి. అయితే అన్నిటికీ మీరు రెడీగా ఉండాలి, ఓకేనా? సో ఇంకోసారి కాల్ ట్రై చేద్దాం. ఎందుకు కాల్ కట్ చేశాడు? హలో, హాయ్ శ్రీనాథ్. హాయ్ శ్రీనాథ్ మాట్లాడేది. యా హాయ్ శ్రీనాథ్, నా పేరు అమర్. ఇన్స్టాగ్రామ్లో ఒక ఫామ్ ఫిల్ చేసావు, ఆన్లైన్ బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంది అని. ఎస్ శ్రీనాథ్, నువ్వేనా ఫామ్ ఫిల్ చేసింది? హలో, హలో. ఓకే ఓకే ఓకే. సో అయితే మ్యాక్సిమం నాకు వచ్చింది అనమాట. అయితే సో అయితే కాస్త యాంగ్రీ, కాస్త కోపం వచ్చింది. అయితే సో కాల్ చేస్తారు. కొన్నిసార్లు ఇలాంటి వాళ్ళు తగులుతూ ఉంటారు మనకి. అయితే కాల్ ఆన్సర్ చేస్తారు, బట్ అయితే రిప్లై అయితే ఏమి ఉండదు. అయితే ఆలోచిస్తూ ఉంటారు, ఏం ఆలోచిస్తారో తెలియదు. సో కస కూడా నాకు అనిపించింది. దాంతో మళ్ళీ ఇస్తాను, క్లాస్లో ఉన్నాను, తర్వాత చేస్తాను అన్నాడు. సో కాస్త కూల్ అయ్యి అనమాట. సో ఇలా జరుగుతూ ఉంటే మీరు అన్నిటికీ రెడీగా ఉండాలి. మనం అయితే బిజినెస్లోకి ఎంటర్ అయిన తర్వాత లెట్స్ టేక్ ఫైనల్ కాల్. మనకు ఓన్లీ 12 minutes నాకు టైం ఉంది. లాస్ట్ కాల్ మనం ట్రై చేద్దాం. అయితే నియర్లీ నేను 5 calls చేద్దాం అనుకున్నా. అయితే ఆల్మోస్ట్ ఒక 6 calls నేను చేశాను. 6 calls నేను చేశాను ఈరోజు. సో లాస్ట్ ఫైనల్ కాల్ చేద్దాం. దీని తర్వాత మళ్ళీ నాకు సెమినార్ ఉంది. లెట్స్ గో. చంద్ర పేరు. హలో, హాయ్ చంద్ర. హలో. హాయ్ చంద్ర, నా మాట్లాడేది. హాయ్ చంద్ర, నా పేరు అమర్. ఇన్స్టాగ్రామ్లో నీ డీటెయిల్స్ ఇచ్చావు. నా పేరు అమర్. ఇన్స్టాగ్రామ్లో డీటెయిల్స్ ఇచ్చావు, అయితే ఆన్లైన్ బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంది అని. అర్థం కాలేదు. ఇన్స్టాగ్రామ్లో ఒక ఫామ్ ఫిల్ చేసావు, అయితే ఆన్లైన్ బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంది అని. గుర్తుందా? గుర్తుంది. ఎస్ చంద్ర, దాని గురించి కాల్ చేశాను. కాస్త నీ గురించి చెప్పా చంద్ర. ప్రజెంట్ ఏం చేస్తూ ఉంటావు, ఎక్కడ ఉంటావు? ప్రజెంట్ ఇక్కడ మనం ద్వారగానే కంపెనీలో వర్క్ చేస్తాం. ఓకే, అంటే మీరు జాబ్ చేస్తూ ఉన్నారా? మా జాబ్ అని కాదు, పనే, కానీ బాయ్స్ లోకి చేస్తాం. ఓకే 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 ఓకే. సో అయితే మీ ఏజ్ ఎంత ప్రజెంట్? మీ వయసు? నా ఏజ్ 21. 21. ఓకే 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 చంద్ర. అంటే అయితే ప్రజెంట్ ఆల్రెడీ నువ్వు వర్క్ చేస్తూ ఉన్నావు కదా, సో ఆన్లైన్ బిజినెస్ ఎందుకు చేయాలనుకుంటున్నావు? ఆన్లైన్ అంటే ఇంకా ఇంటికి వచ్చినాను, ఇంక వెళ్తానా లేదా. ఓకే ఓకే. సో ఆన్లైన్లో కాస్త నీకు మనీ ఏం చేద్దామని ఉందా? ఓకే 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 చంద్ర. అండ్ అయితే కాస్త నాకు చెప్పగలవు, నువ్వు ఎప్పుడైనా చేసావా ఆన్లైన్ బిజినెస్, లేదా ఫస్ట్ టైం ఇదేనా నువ్వు ఇలా చేయడం? ఇది ఫస్ట్ ముందే ఎప్పుడు ఎవరు చేయలేదు. ఓకే, ముందు ఎప్పుడు చేయలేదు. ఓకే. సో అయితే మరి నీకు అయితే మందంతా టోటల్ ఆన్లైన్లో ఉంటుంది. అయితే డేకి నువ్వు ఎన్ని అవర్స్ టైం ఇవ్వగలవు చంద్ర వర్క్ చేయడానికి? అంటే ఎలాంటి వర్క్ చెప్తే దాని గురించి చెప్తాం. ఓకే. వర్క్ గురించి తెలియకుండా చెప్పలేం. సో మీరు ఇంతవరకు ఎప్పుడు బిజినెస్ చేయలేదు కదా, ఫస్ట్ టైం మీరు ఇప్పుడు చేస్తున్నారు. సో నేను మీకు అసలు 2 నిమిషాలు కాస్త క్లారిటీ ఇస్తాను వర్క్ ఏంటి అని. కాస్త వినండి. దీని తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగచ్చు, ఓకేనా? నాకు ఇది చెప్పరా చంద్ర, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రజెంట్ ఏమైనా ఎక్కడి వరకు చదువుకున్నారు ఎడ్యుకేషన్? 10th. ఓకే ఓకే. దాని అయితే కాస్త నేను డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. చంద్ర, నా పేరు అమర్. నేను నెల్లూరులో ఉంటాను, ఆంధ్రప్రదేశ్. అయితే నేను విన్నర్ సర్కిల్ అనే ఒక కమ్యూనిటీలో వర్క్ చేస్తూ ఉంటాను. విన్నర్ సర్కిల్ అని ఒక బిజినెస్ ఓనర్గా. విన్నర్ సర్కిల్ అనేది ఏంటి అంటే, ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో 18+ వాళ్ళకి, వయసు 18 దాటిన వాళ్ళందరికీ ఆన్లైన్లో బిజినెస్ ఎలా చేయాలో మేము నేర్పిస్తాం. ఇక్కడ సోషల్ మీడియా నువ్వు వాడుతూ ఉంటావా చంద్ర? ఇన్స్టాగ్రామ్, వాట్సాప్? ఓకే ఓకే. సో అయితే దేనికోసం వాడుతూ ఉంటావు? లైక్ ఎవరికి రీల్స్ చూడడం టైం పాస్ కోసమా, లేదా ఏమైనా డబ్బులు సంపాదిస్తూ ఉంటారా? టైం పాస్ కోసం. ఓకే ఓకే. సో చాలా మంది అదే చేస్తూ ఉంటారు, అప్లై చేయడం. ఓకే ఓకే. ఇంతవరకు ఎప్పుడు అప్లై చేయలేగా, ఫస్ట్ టైం ఇదే మీరు అప్లై చేయడం? ఇదే ఫస్ట్. ఓకే 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 చంద్ర. అంటే ఇక్కడ మెయిన్ మనం చేసేది కూడా ఏంటంటే చంద్ర, అయితే మనం సేమ్ సోషల్ మీడియా నుంచి వాడుకొని మనం ఒక బ్రాండ్తో కొలాబ్ అవుతాం. ఒక బ్రాండ్తో కొలాబ్ అయ్యి ఆ బ్రాండ్కి మనం రెవెన్యూ జనరేట్ చేస్తూ మనం ప్రాఫిట్స్ ఏం చేస్తాం అనమాట. అండ్ వర్క్ పరంగా ఎలా ఉంటుందంటే, మనకి 5 డొమైన్స్ ఉంటాయి.
ఐ థింక్ నీకు అర్థం కాకపోవచ్చు, నేను కొద్దిగా చెప్తాను నీకు అర్థమయ్యేలాగా. అయితే ఒకటి లీడ్ జనరేషన్ ఒక రోల్ ఉంటుంది, రెవెన్యూ జనరేషన్, కాలింగ్స్, చాటింగ్ అండ్ అయితే పర్సనల్ బ్రాండింగ్ అని. ఈ 5 రకాలుగా మనం వర్క్ చేయాల్సి వస్తుంది ఇక్కడ. వీటి గురించి నీకు ఏమైనా తెలుసా లేదా మొదటిసారి వింటున్నావా? లేదు. ఓకే, ఏం తెలియదు వీటి పరంగా. ఓకే, బట్ చంద్ర అయితే వీటి పరంగా నువ్వు నేర్పిస్తే నేర్చుకోగలవా? నేర్చుకుంటా. ఓకే. ఓకే చంద్ర, వీటి పరంగా మేము ట్రైనింగ్ అన్నీ ఇస్తాము. ఒకవేళ నువ్వు మాతో పాటు బిజినెస్ చేయగలవు మాకు అనిపిస్తే నీకు అన్నీ నేర్పిస్తాం మేము, సరేనా? కానీ ఒక చిన్న బయట సరే చంద్ర, ఓకే ఇక్కడ పక్కన ఓకే 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 చంద్ర, టైం చెప్పగలవా? 8 కల్లా చేయండి. ఓకే ఓకే, ఒకవేళ నీ ఫ్రీ ఉంటే నేను కాల్ చేస్తాను, లేదా మా టీం వాళ్ళు నీకు కాల్ చేస్తారు, ఓకేనా? ఓకే చంద్ర. సి ఫైనల్ కాల్ ఈరోజు చంద్ర అని ఒక అబ్బాయి అయితే ద్వారకా నుంచి అంట. అండ్ అతను భాష వింటూ ఉంటే నాకేమనిపించింది అంటే, సో అయితే అతను బాగా అన్ఎడ్యుకేటెడ్, 10th క్లాస్ చదివాడంట. సో అతను చేస్తాడో లేదో మనకు తెలియదు బిజినెస్ అనేది, అండ్ మాక్సిమం చేయలేకపోవచ్చు, బట్ నాకు తెలీదు. కానీ స్టిల్ అయితే నేను మళ్ళీ కాంటాక్ట్ అవుతే నేను ఫ్రీ అయితే, లేదా మా టీం వాళ్ళకి నేను ప్రొవైడ్ చేస్తాను అయితే ఈ లీడ్స్ అనేవి. సో అయితే ఐ థింక్ ఈ 5 కాల్స్ నేను అనుకున్నాను, అయితే కొన్ని 5 కాల్స్ నేను చేశాను. బట్ అయితే మీరు ఈరోజు ఒకటి గమనించారా, అయితే ఇన్ని కాల్స్ నేను చేశాను ఈరోజు, ఆల్మోస్ట్ 5 to 6 కాల్స్ చేశాను. ఒక ఎన్రోల్మెంట్ కూడా రాలేదు ఈరోజు. ఐ మీన్ ఈ హాఫ్ అన్ అవర్, ఈ 30 minutes నేను మీ కళ్ళ ముందు అయితే నేను ఉన్నాను, ఒక ఎన్రోల్మెంట్ కూడా నాకు రాలేదు. కానీ ఎవరు నెగిటివ్ అయితే లేరు కదా, పాజిటివ్ గానే ఉన్నారు. కానీ ఒక్కొక్కరు అయితే సార్ ఇప్పుడు బిజీ ఉన్నాను తర్వాత చేస్తాను ఇలా అన్నారు. ఒక అబ్బాయి పాజిటివ్ ఉన్నాడు, 30 days తర్వాత నేను చేస్తా అన్నాడు. సో అందరూ పాజిటివ్ గానే ఉన్నారు. నెగిటివిటీ అయితే ఎవరు అయితే సార్ నాకు ఇంట్రెస్ట్ లేదు నేను చేయను అని చెప్పి ఎవరు లేదు. సో కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి మన దగ్గర. ఒక కాల్ వస్తుంది, మహేంద్ర అనుకుంటా లీడ్, నేను తర్వాత కాల్ మాట్లాడాలి బికాజ్ ఇప్పుడు సెమినార్ ఉంది నాకు. సో 5 minutes టైం ఉంది, ఇప్పుడు మనం మాట్లాడాలి. బట్ ఐ థింక్ దిస్ ఇస్ అయితే ఇది ఇక్కడ వరకు ఈ వీడియోలో. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దీన్ని లైక్ చేయండి, అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అయితే ఈ రోజు వీడియో పరంగా మీకు అర్థం అయ్యే ఉంటుంది అయితే మన కాలింగ్స్ ఏ విధంగా చేయాలి అని. అయితే నేను జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో అయితే కంప్లీట్ అవ్వలేదు, అయితే నియర్లీ 25 minutes ఆల్మోస్ట్ 5 peopleతో మాట్లాడడానికి నేను ట్రై చేశాను. మీరు యాక్చువల్గా 1 hour మీరు కూర్చొని ఓన్లీ కాలింగ్స్ మీద మాత్రమే మీరు ఫోకస్ చేసి డైలీ కాల్ చేస్తే నియర్లీ 10 to 15 calls మీరు చేయగలరు. రోజుకి 10 to 15 calls మీరు చేస్తే అందులో అట్లీస్ట్ ఒక 7 to 8 people ప్రాపర్గా కాల్ ఆన్సర్ చేస్తే అయితే రోజుకి అందులో 7 to 8 peopleలో 2 to 3 people ఎన్రోల్ చేసుకున్నా అయితే మీకు నియర్లీ 300 rupees ఇన్కమ్ వస్తుంది కదా. అయితే వాళ్ళు బిజినెస్ మీటింగ్స్ అటెండ్ అవుతారు, ఫన్నల్లో వాళ్ళు కూర్చుంటారు, day 1, day 2, day 3 అటెండ్ అవుతారు. సో దట్ దాంతో నుంచి పీవీ కూడా మీకు రావడం స్టార్ట్ అవుతుంది. దట్స్ వై అయితే రిజల్ట్ అందరికి ప్రతిరోజు రాదు. అయితే ఈవెన్ ఇప్పుడు నేను మీ కళ్ళ ముందు మాట్లాడాను, దీని తర్వాత ఇంకా కొన్ని కాల్స్ ఉన్నాయి, అయితే నా సెమినార్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళతో మాట్లాడతాను. బట్ ఈ 30 minutes నేను 5 calls చేశాను, నాకు ఎన్రోల్మెంట్ రాలేదు. బట్ మీరు నా ఫేస్లో ఏమైనా చూసారా డల్గా, ఏమైనా వాళ్ళైతే ఎన్రోల్ చేసుకోను అంటే నేను బాధపడుతూ ఏమైనా ఉన్నానా? అరే లేదు, బికాస్ ఇది బిజినెస్లో పార్ట్. ఇది మీరు ఎంత పెద్ద రెస్టారెంట్ ఓపెన్ చేసినా, ఎంత పెద్ద బ్రాండ్ మీరు తయారు చేసినా, ఈవెన్ యాపిల్ మొబైల్ ప్రతి ఒక్కరి చేతిలో ఐఫోన్ లేదు మీ దగ్గర. కానీ ఇప్పుడు యాపిల్ వాళ్ళు బాధపడుతూ కూర్చొని వాళ్ళు అమ్మడం ఆపేస్తారా ఏంటి బిజినెస్లో? అరే లేదు, కొనేవాళ్ళు కొంటూనే ఉంటారు, కానీ వాళ్ళు అమ్మడం అయితే వాళ్ళు ఎప్పుడు ఆపరు. అయితే నువ్వు కొనలేదని చెప్పి, నేను కొనలేదని చెప్పి వాళ్ళు ఆపరు కదా బిజినెస్ అనేది. సేమ్ ఇలాగే అయితే రిజల్ట్ ఒక రోజు వస్తుంది, రిజల్ట్ ఒక రోజు రాదు. సో మీరు కంటిన్యూస్గా ఎవ్రీ డే మీరు ఎఫర్ట్ ఇస్తూ వెళ్తేనే మీకు ప్రాపర్ రిజల్ట్ వస్తుంది. సో చాలా ఈరోజు ఈ వీడియోకి ఎక్కువ మోటివేషన్ అయిపోద్ది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నేను చెప్పాను ఆల్రెడీ, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఐ థింక్ ఈ కాలింగ్ బ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి, సో దట్ ఇలాంటి కాలింగ్స్లోనే ఇలాంటి వ్లాగ్స్ మనం తయారు చేద్దాం. అయితే ఇది వ్లాగ్ అంటారని చెప్పి నేనే మొన్న తెలుసుకున్నాను. సో ఇది ఒక వ్లాగ్, ట్రావెల్ వ్లాగ్ కాకుండా మనం ఈ వ్లాగ్స్ చేద్దాం, ఫ్యూచర్లో ట్రావెల్ వ్లాగ్స్ కూడా చేయొచ్చేమో. లెట్స్ సీ గైస్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్.